గుండె నిండా గుడి గంటలు సీరియల్. అయ్యో 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 ప్రభావతి పుట్ట చెక్కలు చేసింది. పైగా ఎప్పుడూ జరగని వింతేంటంటే చిన్న కోడలు ముద్దుల కోడలు అయిన శృతిని ఆడిపోసుకుంటుంది. చివరికి సత్యం కూడా చేతులెత్తేసిన సమస్యకు బాలు ఇచ్చిన జలక్తో నోరెళ్ళబెట్టింది. రగిలిపోయింది. అసలేం జరిగిందో వివరాలు చూద్దాం. శృతి అల్లరి పిల్ల కొంటెతనంతో ఇంట్లో వాళ్ళను నవ్విస్తుంది. కొత్త పద్ధతులు నేర్పిస్తుంది. మగుణ్ణి ఎలా పోరా ఆడమే కాకుండా సేవలు కూడా చేయించుకుంటుంది. ఈ క్రమంలోనే డబ్బింగ్కి పోయి వచ్చిన శృతి పాప కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నొక్కమని రవిని కోరుతుంది. రవి కాళ్ళు పడుతుంటే ఆ గది దాటిపోతున్న ప్రభావతి కన్ను అట్టి దృశ్యంపై పడుతుంది. బిత్తిరిపోతుంది. అమ్మ నా కొడుకుని అందించేస్తుంది అనుకోలేపే నెయిల్ పెయింట్ అని రవి చేతికిచ్చి కాళ్ళకు నెయిల్ పాలిష్ వెయ్యి రవి అంటుంది. రవి అందుకొని వేస్తుంటే ఇక చూసి తట్టుకోలేని ప్రభావతి లోపలికి వచ్చేసింది. గుర్రుగా శృతిని చూస్తుంది. వేరే రవి వైపు అవేం పనులు రా వెధవా అన్నట్లుగా లుక్ ఇస్తుంది. ఇక ప్రభావతి గుర్రుగా శృతితో నువ్వు వాడితో కాళ్ళు పట్టించుకోవడం ఏంటమ్మా, పద్ధతి కాదు అది. ఇలా నెయిల్ పాలిష్ పట్టించుకోవడం ఏంటి? ఏదో చేతులకు అయితే ఓకే కానీ కాళ్ళకు ఏంటి అంటుంది. ఇక శృతి ఇందులో తప్పేముందా అంటే మీరెప్పుడు మామయ్యతో ఇలాంటి సేవలు చేయించుకోలేదా? ఇది చాలా కామన్ విషయం అంటుంది. శృతి కూల్గా అయ్యమ్మా అది కాదమ్మా అంటూనే రవి వైపు తిరిగి ఏంట్రా ఇది, అలిసిపోయిందని సేవలు చేస్తే అసలు అయిపోతావు అని తిడుతుంది. అటు వెళ్తున్న బాలు అది చూసి ఆగి ప్రభావతి తీరును కొని తల కొట్టుకుంటాడు. ప్రభావతి మాటల్ని పెద్దగా పట్టించుకొని శృతి అదే తప్పు కాదు అనడంతో రగిలిపోతుంది. బయటకు వస్తుంది. బయట బాలు ఉంటాడు. ఏంటి కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూడలేక చచ్చు పెట్టడానికి వెళ్ళావా అంటాడు. కావాలనే పోరా నీతో నాకేంటి అని రగిలిపోతూ సత్యం దగ్గరకు వెళ్ళి ఈ కోడలతో కష్టం అండి ఎగలేకపోతున్న కొడుకుల్ని ఆడించుకున్నారు. ఆ శృతి లేదా చెప్పబోతుంటే సత్యం బితిరిపోతాడు. ఆశ్చర్యంగా ఉంది. శృతిని తిడుతున్నావా నువ్వు అంటాడు. అయోమయంగా చెప్పేది వినండి అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. రండి, ఆ పిల్ల నా మాట వినడం లేదు, కనీసం మీరైనా చెప్పరు కానీ ఆ పిల్లకు భర్తతో ఎలా ఉండాలో అంటుంది ప్రభావతి. సత్యం తల కొట్టుకుంటాడు. రవిగాడికి అభ్యంతరం లేనప్పుడు నీకేంటి సమస్య? వదిలేయకుండా నన్ను చెప్పమంటావా? నువ్వు మర్యాద పోగొట్టుకున్నట్టే నన్ను 4 మాటలు అనిపించుకోమంటావా? అయినా ఏమని చెప్పాలి? ఆపు ఇంకా అని తిడతాడు. ప్రభావతి అదే ఫ్రస్ట్రేషన్తో ఉండగా బాలు మీనా అని ప్రేమగా పిలుస్తాడు. వెంటనే ప్రభావతి కోపంగా అంత ప్రేమగా రగాలుగా ఏ పిలవకర్లేదు, మీనా అంటే చాలు వస్తుంది చూడు అంటుంది. మీనా వచ్చి పిలిచారా అత్తయ్య అంటుంది. పిలిచింది నేను, ఇలా రా కూర్చో అని కూర్చోబెడతాడు. ప్రభావతి తెల్ల ముఖం వేస్తుంది. మీనా కాళ్ళు పైకి తీసి తన పక్కనే పెట్టుకొని మీనకు పేల్ పెయింట్ వేస్తున్నంతసేపు ప్రభావతి తిప్పులు చూడాలి అదిరిపోయింది. మొత్తానికి రగిలిపోతుంది. అన్యోన్యంగా భార్య భర్తలంటే కడుపు నిండిపోతుంది అంటావు కదా, అందుకే ఇలా చేశాను. నిండింది కడుపు అంటాడు బాలు. కావాలనే ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా గుర్రుగా బాలు వైపు చూసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా నా కోసం ఏం చేసినా నాకు ఇష్టంగానే ఉంటుంది అంటుంది. అయ్యా నా పిచ్చి మీనా, నేను ఎవరి కోసం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తాను, ఇది నిజం అంటాడు బాలు. మొత్తానికి బాలు ప్రభావతి చుక్కలు చూపించాడు. మరోవైపు మనోజ్ దగ్గర డీలింగ్ కుదుర్చుకొని దొంగ 500 నోట్ల ఇచ్చేసి ఫర్నిచర్ ఎత్తుకొని పోయాక దొంగ నోట్ల తనిఖీ రావడంతో పోలీస్ స్టేషన్కి మనోజ్ అంతా ఉత్కంఠ మారింది. కమింగ్ అప్లో ప్రభావతి దగ్గర మనోజ్ వచ్చి 4 మీద పడిపోయా, 4 లక్షలు నష్టపోయా, నువ్వే కాపాడాలి అంటూ మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.